కలెక్టర్ల సమావేశంలో కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని గ్రామ సభల్లో ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజాప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. విద్యా వ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ హాస్పిటల్స్ ను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెల బిల్లుల చెల్లింపులు ఖచ్చితంగా చేసేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు సీఎం. 99 రోజుల ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు సీఎం. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఈ సమావేశంలో కొన్ని కీలక సూచనలు రేవంత్ రెడ్డి గారు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 33 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా సమావేశం కంటిన్యూ అవుతుంది. ఉదయం జరిగిన సమావేశంలో సిఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఆ అంశాలన్నింటినీ కూడా కలెక్టర్లకు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి అని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇవే కాకుండా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలను అర్హులైన వారికి మాత్రమే అందించాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవే కాకుండా గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారిగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని వివరించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ప్రస్తుతం ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నామో వాటన్నిటి గురించి గ్రామ సభల్లో వివరించాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఉచిత సన్నబియ్యం పంపిణీతో పాటుగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అదేవిధంగా వాటితో పాటుగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం వీటికి సంబంధించి లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పేసి సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా వాటిని పొందుతున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి సూచించడం జరిగింది. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 అంశాలకు సంబంధించి కూడా చాలా కీలకంగా వ్యవహరించాలని చెప్పేసి కూడా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, వాటికి సంబంధించి విద్యా వ్యవస్థలో ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పేసి సూచించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలను అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ప్రస్తుతం వైద్యానికి సంబంధించి చాలా విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ప్రస్తుతం ఏవైతే ఆసుపత్రులను బలోపేతం చేయాలని చెప్పేసి భావిస్తున్నామో ఆసుపత్రులకు సంబంధించి కూడా సమీపంలోని ఆసుపత్రులకు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని అని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. కలెక్టర్ల సమావేశంలో కొన్ని కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలాగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని గ్రామ సభల్లో ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రజాప్రభుత్వంలో అందిస్తున్నటువంటి రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై లబ్ధిదారుల అభిప్రాయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.